మీరు సీరియస్ చూస్తున్నప్పుడు స్క్రీన్ పైన బికాస్ మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, అంటే మీరు లైక్ మీరు ముంబై హీరోయిన్ అంటే బేసిక్లీ మీకు మీ కో యాక్టర్ చేస్తున్నప్పుడు సరిగ్గా యాక్టింగ్ చేయకపోవడం వల్ల, ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ సినిమాని నమ్మి తీస్తుంటారు, అదొక పర్ఫార్మెన్స్ వల్ల పోకూడదు ఎప్పుడు. అరే ఇక్కడ హీరో బాగా చేస్తుండే అమ్మాయి సరిగ్గా చేయట్లేదు అనే ఫీలింగ్ ఉండకూడదు. సో ఆ అమ్మాయి మీరు అనుకున్నప్పుడు ఎలా ఉంది, బట్ స్క్రీన్ పైన ఏదో చూస్తున్నప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ డే తనతో యాక్ట్ చేసే ఫస్ట్ డే ఐ స్టిల్ రిమెంబర్ పార్క్ లో వచ్చి డైలాగులన్నీ యాస్టీస్ తెలుగులో యాస్టీస్ చెప్పేసింది. నేను చూసి షాక్, నేను ఏంటి ఇలా చెప్పేస్తుంది టూ మచ్ అసలు. అంటే నా అత్రంతా కూర్చొని బేసిక్లీ చదువుకుంటాను. సో ఐ థింక్ ఐ హావ్ టు రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ స్క్రీన్ మీద చూస్తుంటే షీఈస్ లుకింగ్ షీఈస్ బ్యూటిఫుల్ నో డౌట్. స్క్రీన్ మీద ఇంకా అంటే యాక్టింగ్తో పాటు అంటే యాక్ట్ చేయకపోతే ఎంత అందం ఉన్నా పనికిరాదు, బట్ షీఈస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. డైలాగులు చెప్పటం, సాంగ్ పాడాలి నాకు. వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా. You have to click. I'm enjoying it. So you need an audience, right? So I'm enjoying it. కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమించింతగా నాకు నచ్చావురా. ఏ హీరోయిన్ అలా చిటికలు సారీ ఏ హీరోయిన్ అన్న ఇలా పాడగల తెలుగు మీరు అనడం ఆలస్యం. మ్యూజిక్ ఎందుకంటే మ్యూజిక్ ఏంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చూసుకొని లిరిక్స్ రాసేసి ఆర్ లైక్ ట్యూన్ మీకు వినిపిస్తారు అనే మీకు మీరు ట్రాన్స్లేట్ చేయాలి తనకి. యాక్చువల్లీ సాంగ్ మీకు అదే క్వశ్చన్స్. సాంగ్ ఒకటి ఉంటుంది, హీరో సిచ్యుయేషన్ సాంగ్, అమ్మాయి సాంగ్ ఒకటి ఉంటుంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ కూర్చొని ఆ సాంగ్ మొత్తం ప్రిపేర్ చేసుకొని మీకు వినిపిస్తారు సాంగ్ ఇది అని చెప్పేసి. సో మీరు అలా విన్నారు 5 songs ఉన్నాయి మూవీలో. మీరు ఫస్ట్ టైం సాంగ్స్ అని విన్నప్పుడు ఎలా అనిపించింది? బెస్ట్ పార్ట్ అబౌట్ రన్ రాజా రన్ ఇస్ ఏదో పాటలు ఉండాలి కదా అని పాటలు ఉంటాయి, అందుకే ఒక్కళ్ళు కూడా లేచి వెళ్ళా. అండ్ ప్రతి పాటలో నువ్వు కథ చెప్తున్నావు, హీరో క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ అవ్వ నువ్వు, లేకపోతే ఏదో ఒక స్టోరీ వెళ్తుంది. సో నీకు ఆడియన్స్ కూడా లేచి వెళ్ళడానికి స్కోప్ లేదు. బుజ్జిమా కూడా అంత ఎంజాయ్ చేశారు, ఈవెన్ డాన్స్ నెంబర్ అయినా కూడా. బుజ్జిమా థియేటర్ చాలా మంది చేశారు. ఫస్ట్ టైం ఐ వాజ్ లైక్ ఓ మన పాటలు కూడా డాన్స్ చేస్తున్నారు, సూపర్. సో ఇట్ వాజ్ నైస్. అంటే చెప్తున్నా బెస్ట్ పార్ట్ అబౌట్ అంటే నిజంగా ఇంత మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి ఇవన్నీ అంటే డెఫినెట్ గా అది జిబ్రాన్ మ్యూజిక్ అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. సో హ్యాట్స్ ఆఫ్ టు జిబ్రాన్. Super. What did you feel about the music? I think the music has given this movie a different level altogether. It's being appreciated mostly because of the sound. I think Gibran is very difficult, to play such versatility within one movie and with one person alone. He has done a fabulous job. Why? Is because every song is so different to another, and it just fixes so beautifully with the situation. So especially for me, for the longest time I couldn't choose between one song and another. Song in the movie? Mine currently is Shanti Om Shanti. No, it was Koma Koma, right? Before it was. That's okay. It's a very catchy song, full on beats, and I was also talking from a dancer's point of view. It just suddenly makes you want to dance. But that was my first, and then went on to Vadantune, and now I think after watching Shanti Om Shanti on screen, somehow it's just become my favorite song. Like, how was your experience working with Madhi sir? Madhi garu is the biggest asset for all of us. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ కెమెరామెన్, అండ్ మన కూడా ఎలా ఉండాలి ఏంటి అంటే గైడ్ చేస్తుండారు కదా కథ ప్రకారం. ఇట్స్ వెరీ ఫన్ టు వర్క్ విత్ హిమ్. ఇంకోటి భాస్కర్ భయ్య, ఓకే, మీ కాస్ట్యూమ్స్ అమేజింగ్ అసలు. సో ఎందుకంటే మనం యాక్చువల్ ఫస్ట్ లో అనుకున్నాం కదా షర్ట్స్ మన ఇద్దరు, నేను అక్కడ నాదుడు టైప్ లో, అది నాకు ఇంకా డౌట్ సుజిత్, అన్ని స్కెచ్ చేసేసి నువ్వు వెనకాల ఉండి ముందుండి ఏదో నడిపిస్తున్నావు నాకు డౌట్. లేదంటే తప్పదు ఒక్కోసారి. ఇప్పుడు నాకేంటంటే పర్సనల్ గా మన ఏదే ఇంట్రెస్ట్ లేదన్నా, కొన్ని ఏంటంటే నాకు ఫస్ట్ ఏంటంటే అల్టిమేట్ గా హీరో ఇంపార్ట్. హీరో ఇప్పుడు డ్రెస్ వేసుకొని తను యాక్ట్ చేయాలి. ఎప్పుడే కానీ ప్రమోద్ అని అంటుంటాడు ఎప్పుడు. ప్రమోద్ అన్న అంటే మన ప్రొడ్యూసర్ ప్రమోద్ అన్న అంటే మన ఆడియన్స్ తెలియదు కాబట్టి మన ప్రొడ్యూసర్ అనే హీరో కంఫర్టబుల్ ఉండదు. ఎందుకంటే రేపు పొద్దున ఆడియన్స్ చూసేటప్పుడు డైరెక్టర్ వెనక అంత పక్కన పెడితే ఓన్లీ ఆర్టిస్ట్ చూస్తుంటారు, పర్ఫార్మెన్స్ చూస్తుంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్క్రీన్ పైన అనేది చూస్తుంటారు.
హీరో మూడ్ ఆఫ్ అయినా కూడా, హీరోకు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా చాలా కష్టం. అంటే వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తే అలా కనపడుతుంది థియేటర్లో. సో మీకు కంఫర్టబుల్ లేనప్పుడు అది ఎంత చేసినా వేస్ట్. నేను యాక్చువల్లీ చాలా అన్కంఫర్టబుల్ గానే ఉన్నా. అంటే చాలా రోజులు అప్పుడు కూడా నాకు మీరు అనేవారు, నాకు ఆ డ్రెస్ పంపిస్తే కొంచెం వేసుకుని అటు ఇటు తిరుగుతా కదా, అంటే డ్రెస్ పంపిస్తే వేసుకోవడం ఏంటి అని ప్రమోద్ అన్న. లేదు ఉంటుంది, ఎందుకంటే సడన్ గా మనము సడన్ గా అంటే నేను ఇంత కలర్ఫుల్ గా ఎప్పుడు రెడీ అయింది లేదు అంటే. సో అదంతా బాస్కి మనది అని సినిమా మనది అని మొత్తం పనిచేస్తే ఆ రిజల్టే వేరే ఉండదు. 100%. అండ్ యువి క్రియేషన్ కున్న ఒక మ్యాజిక్ ఏంటంటే ఏ టెక్నీషియన్ అయినా ఏ ఆర్టిస్ట్ అయినా అంటే ఎవరు ఎనీ టెక్నీషియన్ వాళ్ళతో ఒక సినిమా చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. అది హోమ్ బ్యానర్ అయిపోతుంది. ఇప్పుడు అది ఎనీ టెక్నీషియన్ రైట్. అంటే ఐ లవ్ దట్ టీమ్ సో మచ్. అంటే నీ డిపార్ట్మెంట్ కానీ ఎస్పెషల్లీ నీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. క్రేజియస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ సూపర్ ఒక్కొక్కళ్ళు. అంటే నాకు కూడా అశ్విన్, ప్రశాంత్, గణేష్, శంకర్, మన కో డైరెక్టర్ వేణు గారు. సో మన ఎవరు పేరు మర్చిపోయాం భయ, నిఖిల్. వాడు ఆనేళ్ళు మర్చిపోతాం వాడు వేసే పనులకి. సో వీళ్ళందరూ మళ్ళీ అందరూ ఫస్ట్ లో మీకు ఉంటారు కదా, వీళ్ళందరూ చూడగానే ఏంటి మళ్ళీ అందరు పిల్లల్లో ఉన్నారు కొంచెం ఫస్ట్ లో కొంచెం పిల్లలు కంటే బేసిక్లీ నాకు చాలా అంటే యంగ్స్టర్స్ ఎవరన్నా నిజంగా అంత ప్యాషనేట్ గా వస్తే నాకు ఐ రియలీ లైక్. అంటే పిల్లలు అంటున్నాను కదా, యాక్చువల్లీ మీరు కూడా మా ఏజ్, బట్ మీరు పనిచేసే అందరు పెద్ద తీసుకోండి సార్ కొంచెం ఇలా అలా ఉండేది కదా. బట్ ఇదేంటంటే కొత్త న్యూ కల్చర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే యంగ్ జనరేషన్ కి మీరు అందరూ ఐ మీన్ యూ విల్ బి అ బిగ్ ఇన్స్పిరేషన్. Of course, to even us. సినిమా చూసిన తర్వాత బయట నుంచి కాంప్లిమెంట్స్ వచ్చింటాయి, ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏమన్నా ఎవరైనా? అన్నిట్లోకి మోస్ట్ మర్చిపోలేదంటే రమేష్ ప్రసాద్ గారు. ఐ థింక్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ కాల్. ఫోన్ చేసి శర్వా జనరలీ ఐ డోంట్ వాచ్ ఫిల్మ్స్, అంటే నౌ ఐఎమ్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్. ఐ థాట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా అని వెళ్ళాను ఒక 5 minutes 10 minutes చూద్దామని. బట్ బికాస్ ఆఫ్ యువర్ ఫిల్మ్ ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ మై లంచ్ అన్నారు. అంటే త్రూ అవుట్ హీ సాట్ అండ్ 2 o'clock ఫోన్ చేసి ఇంకా నేను లంచ్ తినలేదు చూశాను బికాస్ ఐ వాజ్ స్టక్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ మొత్తం యూనిట్ అందరికి చెప్పు, ఇట్స్ అ గ్రేట్ టీమ్ ఎఫర్ట్ అండ్ ఐ కెన్ సీ దట్ ఆన్ స్క్రీన్. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్. అండ్ ఇది హిట్ అయింది కదా అని కళ్ళు నెత్తికెక్కించుకోవద్దు, జస్ట్ బీ గ్రౌండెడ్. ఓకే, సూపర్ సూపర్. సో ఐ లైక్ హ్యాట్స్ ఆఫ్ సార్. సర్ప్రైజ్ కాల్ నాకు రమేష్ ప్రసాద్ కాల్ చేశారు. అండ్ ఐ స్టడీడ్ ఇన్ ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ అకాడమీ. See? And him watching the movie, yeah, I think it's amazing aslo. అసలు ఎలా అంటే ఇది ఆస్క్ మీ క్వశ్చన్, ఎందుకంటే లైక్ హీస్ బీన్ ఇండస్ట్రీ ఫ్రమ్ వెరీ వెరీ లాంగ్ టైమ్. హీ ఆస్క్ మీ క్వశ్చన్, ఎలా వచ్చిన థాట్ నీకు అన్నారు. అంటే అంత సీనియర్ పర్సన్ నా థాట్ ని మెచ్చుకోవడం అనేది నాకు చాలా సూపర్ అనిపించింది. ఈ రైట్ అవే టుక్ ద నంబర్స్ ఆఫ్ వంశీ సార్ అండ్ ప్రమోద్ సార్. హీ వాంటెడ్ టు కంగ్రాచులేట్ దెమ్ అన్నమాట. స్పెషల్ మనం అందరం మన టీం అందరం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ప్రభాస్ అన్నకి. అండ్ అది యాక్చువల్లీ షో సరిపోదు, ఒక షో సరిపోదు. ఎందుకంటే నాకు అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అంటే మనకు ఒక డబుల్ ట్రిపుల్ హ్యాపీగా ఉన్నారు అన్నయ్య. ప్రభాస్ అన్న గాని గోపీచంద్ గారు గాని అసలు అమేజింగ్. అసలు ద వే దే కేమ్ టు అవర్ ఆడియో రిలీజ్, సపోర్టెడ్ అవర్ ఫిల్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి చూసి ఐ మీన్ ఇట్స్ రియలీ నైస్. సినిమా కూడా లైక్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ సొంతంగా సినిమాని తీసుకొని లైక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అందరూ ఐ వాస్ సీయింగ్, నేను ఫేస్బుక్ లో చూస్తుంటే ఐ వాస్ సర్ప్రైజ్డ్ ఏంటంటే లైక్ రన్ రాజన్ కమ్యూనిటీకి ది పీపుల్ ఆర్ సెండింగ్ అన్నమాట. ఆల్ ది బెస్ట్ శర్వా గారు ఫ్రమ్ అల్లు అర్జున్ టీమ్, ఆల్ ది బెస్ట్ శర్వా గారు ఫ్రమ్ చరణ్ టీమ్. చరణ్ ఐ హావ్ టు థాంక్ చరణ్. నిన్న మళ్ళీ ఫేస్బుక్ లో పెట్టి అసలు చాలా 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 హెల్ప్ అయింది. అంటే ఆల్ మై ఫ్రెండ్స్ లైక్ నాని, నరేష్, నిఖిల్, వరుణ్ అంటే మొత్తం అది అందరూ మొత్తం అంటే నిజంగా ఇంతమంది కోరుకుంటున్నారు మన మంచి కోసం అని. అండ్ ఐ రియలీ థ్యాంక్ చరణ్ ఆల్సో ఫర్ దిస్ సపోర్ట్ దట్ ఈస్ గివెన్ మీ. సో మీరు చెప్పండి భయ్, ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా రన్ రాజా రన్ సినిమా ఎందుకు చూడాలి అంటే బేసికలీ ఒక క్లాస్ సినిమా, ఒక మాస్ సినిమా, లేకపోతే ఒక జానర్ అని చెప్పలేం. బేసిక్లీ అందరూ వచ్చి ఒక 2 గంటలు 10-20 నిమిషాలు ఒక మంచి సినిమా ఖచ్చితంగా ఎంటర్టైన్ అయ్యి అరే భలే నవ్వుకున్నారా, ఏం తీసాడరా, ఏం చూసాడరా అంటే సాంగ్స్ కానీ ఏదన్నా కానీ ఖచ్చితంగా మీరు ఆ 2 hours 12 minutes అయితే డిసప్పాయింట్ అవ్వరు. అండ్
నిజంగా తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత మంచి ఓపెనింగ్స్ ఇచ్చి మా సినిమాని ఇంత సూపర్ హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.